Hi everyone, welcome back to our channel. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటున్నారు కదా. బట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ మీరు ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ గా వాచ్ చేసేయండి. కాగ్నిజెంట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ మోడల్లో అయితే జాబ్స్ గురించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ జాబ్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. అదేంటి, ఎలా అప్లై చేయాలి, అది శాలరీ ఎంత ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్ని ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ న్యూస్ అనలిస్ట్, ఇక్కడ సోషల్ మీడియా గురించి. అండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి హైదరాబాద్ లేదా చెన్నై లొకేషన్ ఉంది, కానీ ఇది హైబ్రిడ్ వర్క్, అంటే కొంత ఇంటి నుంచి అండ్ కొంత వర్క్ అనేది ఆఫీస్ నుంచి కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అనలిస్ట్ పోస్ట్ మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇక్కడ పోస్టుల సంఖ్య అనేది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, కానీ వేరియస్ వేకెన్సీస్ అనే వర్డ్ అనేది యూజ్ చేశారు కాబట్టి చాలానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్ గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో దీనికోసం మీకు ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే, ఈ జాబ్ కి అప్లై చేయడానికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి గాను ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ న్యూస్ అనలిస్ట్ పోస్ట్ కి గాను డిగ్రీ ఇన్ జర్నలిజం అండ్ మాస్ COOM ఆర్ సోషల్ సైన్సెస్ ఉండాలి. ఉంటే బెటర్, కానీ ఏ డిగ్రీ ఉన్నా ట్రై చేయొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఓకే. అండ్ జర్నలిజం అండ్ మాస్ కామన్ లో ఆర్ సోషల్ సైన్సెస్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అనేసి ఇక్కడ చెప్తున్నారు అంతే. సో డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ లో మీరు జాయిన్ అయితే ఇక్కడ జాబ్స్ కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అవేంటి అని మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ దీనికి గాను రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే ఇన్వాయిసెస్ అనేది మెయింటైన్ చేయగలగాలి. అండ్ ఎక్సెల్ లో డేటా హ్యాండిల్ చేయగలగాలి. అండ్ పేమెంట్ డిస్క్రిపెన్సీస్ రీసాల్వ్ చేయడం అండ్ మంత్లీ రిపోర్ట్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆడిట్ అండ్ కంప్లైంట్స్ కి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి గాను రెస్పాన్సిబిలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అనలిస్ట్ దీనికి గాను రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే రియల్ టైమ్ డేటాను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంటెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ QA టూల్స్ పై మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ర్యాపిడ్ ఎన్విరాన్మెంట్ లో అడాప్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని న్యూస్ అనలిస్ట్ పోస్ట్ కి గాను చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్. అండ్ స్కిల్స్ అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే మీకు MS Excel అండ్ సోషల్ మీడియా నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్ అండ్ గూగుల్ ప్రోడక్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ అనేది ఉండాలి. సో ఈ 2 పోస్టులకి గాను మీకు ఉండవలసిన స్కిల్స్ అయితే ఇవే. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 30,300 అనేది ఇక్కడ శాలరీ పర్ మంత్ గా ఉంది. సో ఇది కూడా కరెక్ట్ అయితే కాదు ఇన్ఫర్మేషన్ అనేది, ఇది జస్ట్ గ్లాస్ డోర్ అండ్ అడ్మిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్ నుంచి తీసుకున్న అంచనా మాత్రమే, ఇది ఒక అప్రాక్స్ మాత్రమే. సో ఒరిజినల్ గా అయితే ఇంత శాలరీ అయితే ఉండొచ్చు అండ్ ఉండకపోవచ్చు, బట్ శాలరీని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ నిజంగానే ఒక మంచి జాబ్ శాలరీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఫోన్ ఆర్ ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు అప్పుడు నోట్ చేస్తారు. అండ్ దీనికోసం మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరమా అప్లై చేసుకోవడానికి అనుకుంటే వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. సో ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మీరు అయితే ఈ జాబ్ కి అప్లై చేసేయండి. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది అసలు తీసుకోరు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనం August 14th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కసారి అప్లికేషన్ క్లోజ్ అయితే మళ్ళీ రీఓపెన్ అయ్యే ఛాన్స్ తక్కువే. సో అప్లై చేసేయండి. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.